హాయ్ హలో అందరికీ నమస్తే. నేను ఈరోజు చేయబోయేది బనానా కట్లెట్ అండి. రా బనానాతో చేసుకుంటాం. ఆలు కట్లెట్ చేస్తారు కానీ నొప్పులు వస్తాయని నేను పెద్దవాళ్ళకు కూడా పనిచేస్తుందని బనానా కట్లెట్ చేస్తున్నాను. బనానాని ఇట్లా తురుముకొని ఉల్లిగడ్డ సన్నగా తరిమేసేసి నేను 2 బనానాస్ తీసుకున్నానండి. 2 బనానాస్కి 1 కప్పు శనగపిండి వేసి చేశాను. అటుకులు ముందుగా 1 గంట ముందర నానబెట్టుకున్నాను. అటుకులు ఇలా తురిమేసేసిన వాటర్తోనే శనగపిండి సరిపోతుంది, ఎక్కువ వాటర్ అయ్యే అవసరం లేదు. అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, సాల్టు, మళ్ళీ బేకింగ్ సోడా అన్నీ వేసి బాగా కలిపిన తర్వాత దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ వస్తుంది. ఆ వాటర్ కంటెంట్తోనే శనగపిండి వేసి కలుపుకున్నాను. ఇట్లా దాంట్లోకి సరిపడా కారం కూడా వేసి కొంచెం పసుపు, కొంచెం కారం వేసి కలిపేసిన తర్వాత శనగపిండి ఈ వాటర్ ఆలుగడ్డ బనానా వాటర్తోనే సరిపోతుందండి. చక్కగా గట్టిగా కలిపేసేసుకుంటే సరిపోతుంది. గట్టిగా కలిపేసుకొని ఉండల్లాగా కావాలంటే ఉండల్లాగా వేసుకోవచ్చు, లేకపోతే వడల్లాగా కావాలంటే వడల్లాగా వేసుకోవచ్చు. నేను అయితే వడల్లాగా వేసానండి. కొంచెం కాలుతుంది కదా, రౌండ్గా ఉంటే మా ఇంట్లో తినరు, పిండి పిండిగా ఉంటుందని లోపల. కొంచెం ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఆయిల్లో వేస్తే బాగా 2 సార్లుగా వేసుకుంటే లోపల కూడా ఉడుకుతుందండి, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇలాంటి స్నాక్ ఐటమ్స్ కానీ పచ్చళ్ళు కానీ నా ఛానల్లో ఉంటాయండి. దొండకాయ నిల్వ పచ్చడి కూడా నా ఛానల్లో ఉంది, చూడండి, బాగుంటుంది. దొండకాయ నిల్వ పచ్చడి కూడా బాగుంటుంది. ఇలా బనానా కట్లెట్ అనేది ఫస్ట్ టైం ట్రై చేసా, సూపర్గా వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.